వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసి వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా? కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాం మనం. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలని హైందవ సాంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే చిన్న కొమ్మైనా నాటుకొని దాని కింద కూర్చొని భోజనం చేస్తాం మనం. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమి మీద పడటంతో పుట్టింది ఉసిరి అన్నది ఓ కథనం. అది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు. వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వని ఔషధ మొక్కల్లో ఉసిరికి ఉసిరే సాటి అని చెబుతుంది చరక సంహిత. అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో 5 ఉసిరి చెట్లు నాటాలని చెబుతూ ఉంటారు. సూత మహర్షి మునులందరితో కూడి నైమిసారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం మరియు దామోదరునికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు చేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడితోనూ మరియు తోటి గోప బాలికలతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడని యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేశాడని భాగవతంలో వర్ణించబడింది. ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడటానికి యమునికి కూడా శక్తి చాలదని అంటారు. ఉసిరి చెట్లు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. ధాత్రి అంటే ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి మధుర పదార్థాలను నివేదించి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి. ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని, అందుకనే ఆ చెట్టుని ధాత్రీనారాయణుడిగా భావించి పూజ చేయాలని శాస్త్రాల్లో చెప్పారు. ఉసిరి చెట్టుకి 8 వైపులా దీపాలు పెట్టి 8 ప్రదక్షిణాలు చేయాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చేయాలని పెద్దలు అంటుంటారు. ఈ కాలంలోనే ఉసిరికాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. రోజు ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచుల్లోని చేదు తప్ప మిగతా 5 రుచులు ఉన్నాయి. ఇది మన